సబన్ ఇంగ్లీష్. ఈ క్వశ్చన్ 16th క్వశ్చన్, 15th వరకు నిన్న క్వశ్చన్ పేపర్లో చేశాను వీడియోలో. ఈరోజు 16 నుంచి చూద్దాము. 16 వచ్చి మ్యాచింగ్ అనమాట. దీనిలో కాలం ఏ కాలం బి రెండు మ్యాచ్ చేయాలి. కిండ్రెడ్ అంటే రిలేటెడ్, కనెక్టెడ్. సో ఎంత దానికి ఎదురుగా డి పెడతాం. కిండ్రెడ్ మీన్స్ రిలేటెడ్, కనెక్టెడ్. ఓకే. నెక్స్ట్ వెస్టీజ్, రిమైన్స్, ట్రేస్. ఎఫ్లో ఉంది, దానికి ఎదురుగా ఎఫ్ పెడతాం. వెస్టీజ్కి ఎదురుగా రిమైన్స్, ట్రేస్. మిటిగేటెడ్, మేడ్ లెస్ సివియర్, సీరియస్. మిటిగేటెడ్, మేడ్ లెస్ సీరియస్, సివియర్ అండ్ సీరియస్. ఓకే. నెక్స్ట్ కన్సెంట్. కన్సెంట్ మీన్స్ అగ్రిమెంట్. ఇన్ అగ్రిమెంట్ అండ్ అకార్డ్. బీలో ఉంది కాబట్టి దీన్ని గిగిల్కి ఎదురుగా, గిగిల్ కాదు, కన్సెంట్కి ఎదురుగా బి పెడుతున్నాం. మధ్యలో గిగిల్ వదిలేసాను, చూడండి. అది గిగిల్ అంటే టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ ఏ క్వైట్ బట్ ఇన్ ఎన్ అన్కంట్రోల్డ్ వే. ఓకే. గిగిల్ మీన్స్ టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ ఏ క్వైట్ బట్ ఇన్ అన్ అన్కంట్రోల్డ్ వే. ఓకే. ఇక్కడ అన్కంట్రోల్డ్ ముందు యాన్ ఎందుకు వచ్చింది? అన్కంట్రోల్డ్ అన్నాం కాబట్టి యాన్ వచ్చింది అనమాట. అన్కంట్రోల్డ్. ఓకే. ఇది జస్ట్ మీకు ఆర్టికల్స్లో ఒకసారి గుర్తు చేద్దామని చెప్పాను. ఓకే. పెన్యురీ. పెన్యురీ మీన్స్ గిగిల్కి ఎదురుగా ఏం పెట్టాలి? ఈ. ఓకే. కన్సెంట్కి ఎదురుగా బి. పెన్యురీ, పూర్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్, సి. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్, పెన్యురీ. పెన్యురీకి ఎదురుగా సి పెడతాం. ఓకే. ప్రస్తుతానికి రిలేటెడ్, కనెక్టెడ్, డి. కిండ్రెడ్కి ఎదురుగా రిలేటెడ్, కనెక్టెడ్, డి. రెండవది వెస్టీజ్, రిమైన్స్, ట్రేస్, దట్ ఈజ్ ఇన్ ఎఫ్. వెస్టీజ్కి ఎదురుగా ఎఫ్. మిటిగేటెడ్, మేడ్ లెస్ సివియర్, సీరియస్, ఏ. మిటిగేటెడ్కి ఎదురుగా ఏ. గిగిల్, టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ ఏ క్వైట్ బట్ ఇన్ అన్ అన్కంట్రోల్డ్ వే. ఇది ఈలో ఉంది, సో గిగిల్కి ఎదురుగా ఈ. కన్సెంట్, ఎన్ అగ్రిమెంట్ ఆర్ అకార్డ్, అండ్ అకార్డ్. దానికి ఎదురుగా బి. కన్సెంట్కి ఎదురుగా బి. నెక్స్ట్ పెన్యురీ, ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్, సిలో ఉంది కాబట్టి పెన్యురీకి ఎదురుగా సి. ఓకే. డి, ఎఫ్, ఏ, ఈ, బి, సి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాము. దీనిలో ఏంటంటే పారాగ్రాఫ్, ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ రాయమన్నాడు. రెండవది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడు, దాన్ని మనం డయాగ్రామ్ కిందకి మార్చాలన్నమాట. మీకు ఈ పైన ఉన్నది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది రాసేస్తారు పారాగ్రాఫ్ కింద. ఇక్కడ చూడండి, ట్రీ డయాగ్రామ్ అన్నాడు. ఇట్ ఈజ్ ఏ ట్రీ డయాగ్రామ్ అని రాస్తారు. ఇట్ ఈజ్ ఏ ట్రీ డయాగ్రామ్ అక్కడ ఉన్న వాక్యమే కదా. ట్రీ డయాగ్రామ్ స్పెల్లింగ్ అక్కడే ఉంటుంది కాబట్టి స్పెల్లింగ్ తప్పు లేకుండా రాసేయచ్చు. ఓకే. నెక్స్ట్ విచ్ షోస్ అన్నాడు కదా, ఆ విచ్ తీసేసి ఇట్ పెట్టండి. ఇట్ షోస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ లిటరేచర్. ఓకే. అంతవరకు ఫుల్ స్టాప్ ఉంది కదా, ఫుల్ స్టాప్ పెడతారు.
తర్వాత మీరు వాక్యం మొదలు పెడుతున్నారు అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి. పదానికి పదానికి మధ్య ప్లేస్ ఉండాలి, వాక్యానికి వాక్యానికి మధ్య ప్లేస్ ఉండాలి. ఓకే, ఇక్కడ ప్రెజెంట్ అన్నాం కదా, ఇది వెర్బ్ కాబట్టి దీనికి ఐ యామ్ ప్రెజెంటింగ్ అంటే సరిపోతుంది. కంటిన్యూస్ టెన్స్, నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఐ యామ్ ప్రజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అని అక్కడ ఉన్నదే నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తారు. అక్కడ ఉన్నదే కదా, ఈజీయే. ప్రజెంట్ అనడానికి ఐ యామ్ ప్రజెంటింగ్ అని పెడతారు అంతే, మీరు చేయాల్సింది ఇంకేం లేదు. ఓకే, ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్లో రాస్తారు. నెక్స్ట్, లిటరేచర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇక్కడ 2 parts డివైడ్ చేశారు కదా. లిటరేచర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. దే ఆర్ వర్స్ అండ్ ప్రోస్. ఓకే, నెక్స్ట్, వర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పోయట్రీ అండ్ డ్రామా. ఇక్కడ వర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అని రాయండి ముందు. 2 parts, దే ఆర్ పోయట్రీ అండ్ డ్రామా. ఓకే, ఎన్నున్నా కూడాను కామాలు పెట్టుకుంటూ వచ్చి చివరిదానికి అండ్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రోజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్షన్, 2 parts, ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. ఓకే, ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. నావల్, షార్ట్ స్టోరీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిక్షన్. Novel and short story are the examples of fiction. Next, biography, essay and criticism are the examples of non-fiction. Biography, essay and criticism are the examples of non-fiction. Okay, ఇది కష్టం కాదు కదా, ఈజీగానే రాయొచ్చు. అర్థం కాకపోతే మరొకసారి చూసి చేయండి, నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ కిందది ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ కూడాను పర్సంటేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎన్ని ఉన్నాయో చూసుకొని లెక్కేసుకొని ఆ సర్కిల్ని ఏం చేస్తారు, దాన్ని డివైడ్ చేసి ఆ యొక్క డివిజన్స్లో ఒక్కో దాంట్లో పర్సంటేజు దానికి సంబంధించినటువంటి ఆడియం ఇచ్చాడో అది రాస్తారు. ఓకే, అది మీకు పై డయాగ్రామ్ అయితే పై డయాగ్రాము, లేకపోతే ట్రీ డయాగ్రామ్ అయితే ట్రీ డయాగ్రామ్, ఏదైతే అది వేస్తారు. ఇక్కడ పై డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి సర్కిల్ అన్నమాట. ఓకే, సర్కిల్ని డివైడ్ చేస్తారు, డివైడ్ చేసి బొమ్మలు ఇస్తారు. ఓకే, అర్థమైందా? ఏది అర్థం కాకపోయినా కూడాను మరొకసారి అంతా అన్నీ విని నేర్చుకోండి. తర్వాతది క్వశ్చన్ నెంబర్ 18. దీనిలో ట్రాన్స్క్రిప్షన్స్ ఇవి చూడండి. పదాలు: ఫియర్, second one historical, third one accident, fourth one teacher, resilience, G mountain, I dark, clever,
జే క్లవర్. మరొకసారి చెప్తాను చూసుకోండి. ఫియర్, బి హిస్టారికల్, సి యాక్సిడెంట్, డి సివిల్, సి టీచర్, ఎఫ్ రెసిలియన్స్, జి మౌంటైన్, సి కాదు ఈ టీచర్, ఐ డార్క్, జే క్లవర్. ఓకే, దీనికి సంబంధించిన వల్ల అవి ఏదేది ఏ అక్షరమో ఒకసారి పెడతాను, అవి కూడా చదవండి. ఓకే, నెక్స్ట్ చాయిస్లో ఆడ్ మ్యాన్ అవుట్ లాగా పెట్టాడు చూడండి. జెన్యూన్, ఇక్కడ అండర్లైన్ చేసిన పదం దగ్గరే చదవాలి. జెన్యూన్ జీ జా పలికింది, జెంట్ జా పలికింది, గెస్ట్ అన్నప్పుడు గా పలికింది. కాబట్టి ఏది వేరుగా ఉంది? గెస్ట్. ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్. ఏ వర్డ్ డిఫరెంట్గా ఉందో అది పక్కన రాస్తారనమాట. ఫెదర్, ఫాదర్ రెండు దానే పలికింది. ట్రూత్ తా పలికింది, కాబట్టి ఆ పదాన్ని రాస్తారు. ఆనర్, అవర్, హ్యూజ్ రెండు ఆ పలికాయి, ఇదొకటి మాత్రం హ్యూజ్ అనే పదంలో హ్యూజ్ అనేది హా పలికింది, కాబట్టి దాన్ని అండర్లైన్ చేసి రాస్తారు. స్టూడెంట్, స్టడీ స్టూ అన్నప్పుడు యూ కదా ఊ పలికింది, స్టడీ. సూపర్ కాబట్టి సూపరు స్టూడెంటు కాబట్టి స్టడీ. ఓకే, స్టడీని అండర్లైన్ చేసి రాస్తారు. పింక్, పీ కదా పింక్, పామ్, సైకాలజీ ఇక్కడ పీ సైలెంట్ అవుతుంది కాబట్టి దాన్ని అండర్లైన్ చేసి రాస్తారు. ఓకే, మీకు చిన్నవే కాబట్టి రెండు రాస్తే ఏది ఎక్కువ మార్కులు వస్తే అది తీసుకుంటారు. ఓకే, మీకు పైన ట్రాన్స్క్రిప్షన్స్లోనే తప్పులు లేకుండా రాయగలరు, నమ్మకం ఉంది. బట్ ఏంటంటే ఇది కూడా రాస్తే మీకు పొరపాటును కూడా మార్కులు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 19. రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్. 6 రాయమని వాడు చాయిస్ కూడా ఇస్తున్నాడు, కాబట్టి మీరు అన్నీ రాసేసారనుకోండి ప్రాబ్లం అనేది రాదు అస్సలు. ఓకే, సిలబల్స్. సరెండర్, మీకు ప్రతిదానికి ఒక్కొక్క వవెల్ ఉండేలాగా డివైడ్ చేసుకుంటారు. సా 1, రెన్ 2, డర్ 3, కాబట్టి 3 సిలబల్స్. తర్వాతది కాన్, ఫీ, కాన్ఫైడ్ 5, అన్నప్పుడు దానికి ఏది రాదు కాబట్టి ఫైడ్ అంతా కూడా ఒకటవుతుంది. కాన్ఫైడ్ కాబట్టి 2 సిలబల్స్, 2 సిలబల్స్. సి ఇంటర్వెన్షన్, వెన్ 3, షన్ 4, ఇంటర్వెన్షన్ 4 సిలబల్స్. తర్వాతది షేమ్, కాబట్టి అనే దానికి నీకు అక్కడ వవల్ రాదు కాబట్టి షేమ్ అంతా కూడా ఒకటే కాబట్టి 1 సిలబల్. ఓకే, మోనోసిలబిక్ వర్డ్ అనమాట. ఇమ్మాక్యులేట్, క్యూ 3, లేట్ అన్నప్పుడు నీ కుట్ట అన్నప్పుడు అక్కడ నీకు సిలబల్ రాదు, వవల్ రాదు కాబట్టి 1, 2, 3, 4 అవుతాయి, 4 సిలబల్స్. ఓకే, హ్యుమానిటేరియన్, నీ 3, రియన్ 1, 2, నీ 3, 4, రియన్
5 syllables. ఓకే, నెక్స్ట్ రివైవ్. వైవ్ అన్నప్పుడు అక్కడ సిలబల్ రాదు, పలకదు కదా, కాబట్టి వవల్ పలకదు కాబట్టి అదంతా కూడా ఒకటి వైవ్ అనేది. కాబట్టి రివైవ్ 2 సిలబల్స్ అవుతుంది. తర్వాతది ఫ్లాటరీ. టా రీ 3 సిలబల్స్. ఓకే, నెక్స్ట్ ట్రూత్ అన్నప్పుడు నీకు అక్కడ వవెల్ రాదు కాబట్టి ట్రూత్ అనేది ఒక సిలబల్ మాత్రమే అవుతుంది. తర్వాత లాజిస్టిక్స్. స్టిక్స్ అన్నప్పుడు నీకు స్టిక్ కా తర్వాత ఏ వవెల్ రాదు కాబట్టి స్టిక్స్ అంతా కూడా ఒకదాని కిందే వస్తుందన్నమాట, ఒక డివిజన్ కింద. కాబట్టి లాజిస్టిక్స్ 3 సిలబల్స్. ఓకే, నెక్స్ట్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్లో ఇక్కడ మీకు సెవరల్ డేస్ అగో, ఇక్కడ నీకు బాగలేదు కాబట్టి వెళ్ళాడు. ఐ హర్డ్ దట్ యూ వెంట్ టు సెవరల్ డేస్ అగో అన్నాడు. తర్వాత కింద ఏమి ఇచ్చాడు, డాక్టరు అని ఇచ్చాడు కాబట్టి హాస్పిటల్ అనమాట. టు ఏ హాస్పిటల్ సెవరల్ డేస్ అగో. నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, అండ్ ఇట్ కాస్ట్ రేదో, ఇక్కడ ఇట్ కాస్ట్ ఉండాలి, కాస్ట్ అనకూడదు. ఇట్ కాస్ట్ రేదో ఎక్స్పెన్సివ్. కింద దానిలో ఇచ్చాడు చూడండి ఎక్స్పెన్సివ్ అని, ఆ ఎక్స్పెన్సివ్ అన్న పదాన్ని ఇక్కడ రాస్తారనమాట. ఓకే, సెకండ్ వన్. థర్డ్ వన్ మీకు కింద చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అక్కడ ఏం పెట్టాలి అనేది, జాగ్రత్తగా కింద లైన్ చూస్తే. ఓకే, ఇక్కడ థర్డ్ బ్లాంక్ ఉంది చూడండి, కిందన యాంటీబయాటిక్స్ ఫర్ ద అన్నాడు, కిందన జస్ట్ ఫర్ ఫ్లూ అన్నాడు కదా, కాబట్టి ఫ్లూకే కాబట్టి ఫర్ ద ఫ్లూ అని రాస్తాం. ఓకే, థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, కంట్రోల్ బాడీ అన్నాడు. ఇక్కడ కింద దాంట్లో ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు ఇచ్చాడు కాబట్టి బాడీ ఇన్ఫెక్షన్స్, టు కంట్రోల్ బాడీ ఇన్ఫెక్షన్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, పెయిన్స్ లేవు. టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి ఫోర్త్ వన్ బాడీ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇది డైలాగ్స్. కాబట్టి జాగ్రత్తగా కింద లైన్ చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అంటూ వస్తుంది. కాబట్టి డైలాగు బ్లాంక్స్ అన్నీ కూడా రాయొచ్చు. ఇందులో ఫస్ట్ వన్ హాస్పిటల్, రెండవది ఎక్స్పెన్సివ్, మూడవది ఫ్లూ, నాలుగవది బాడీ ఇన్ఫెక్షన్స్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నీట్గా రాయండి. అన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ. సో బెన్ ఇంగ్లీష్. ఈ క్వశ్చన్ 16th క్వశ్చన్, 15th వరకు నిన్న క్వశ్చన్ పేపర్లో చేశాను వీడియోలో. ఈరోజు 16 నుంచి చూద్దాము. 16 వచ్చి మ్యాచింగ్ అనమాట. దీనిలో కాలం ఏ కాలం బి రెండు మ్యాచ్ చేయాలి. కిండ్రెడ్ అంటే రిలేటెడ్, కనెక్టెడ్. సో ఎంత దానికి ఎదురుగా డి పెడతాం. కిండ్రెడ్ మీన్స్ రిలేటెడ్, కనెక్టెడ్. ఓకే, నెక్స్ట్ వెస్టీజ్, రిమైన్స్, ట్రేస్. ఎఫ్లో ఉంది, దానికి ఎదురుగా ఎఫ్ పెడతాం. వెస్టీజ్కి ఎదురుగా రిమైన్స్, ట్రేస్. మిటిగేటెడ్, మేడ్ లెస్ సివియర్, సీరియస్. మిటిగేటెడ్, మేడ్ లెస్ సివియర్ అండ్ సీరియస్. ఓకే, నెక్స్ట్
Consent means agreement. An agreement and accord. బీలో ఉంది కాబట్టి దీన్ని గిగిల్కి ఎదురుగా, గిగిల్ కాదు, కన్సెంట్కి ఎదురుగా బీ పెడుతున్నాం. మధ్యలో గిగిల్ వదిలేసాను చూడండి. అది గిగిల్ అంటే టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ ఏ క్వైట్ బట్ ఇన్ an uncontrolled way. Okay, giggle means to laugh repeatedly in a quiet but in an uncontrolled way. Okay, ఇక్కడ అన్కంట్రోల్డ్ ముందు యాన్ ఎందుకు వచ్చింది? అన్కంట్రోల్డ్ అన్నాం కాబట్టి యాన్ వచ్చింది అనమాట. అన్కంట్రోల్డ్. ఓకే, ఇది జస్ట్ మీకు ఆర్టికల్స్లో ఒకసారి గుర్తు చేద్దామని చెప్పాను. ఓకే, పెన్యూరీ మీన్స్ గిగిల్కి ఎదురుగా ఏం పెట్టాలి? ఈ. ఓకే, కన్సెంట్కి ఎదురుగా బి. పెన్యూరీ పూర్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్. సి, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్ పెన్యూరీకి ఎదురుగా సి పెడతాం. ఓకే, ప్రస్తుతానికి రిలేటెడ్ కనెక్టెడ్ డి, కిండ్రెడ్కి ఎదురుగా రిలేటెడ్ కనెక్టెడ్ డి. రెండవది వెస్టీజ్, రిమైన్స్, ట్రేస్, దట్ ఈజ్ ఇన్ ఎఫ్. వెస్టీజ్కి ఎదురుగా ఎఫ్. మిటిగేటెడ్, మేడ్ లెస్ సివియర్, సీరియస్, ఏ. మిటిగేటెడ్కి ఎదురుగా ఏ. గిగిల్, to laugh repeatedly in a quiet but in an uncontrolled way. ఇది ఈలో ఉంది, సో గిగిల్కి ఎదురుగా ఈ. కన్సెంట్, an agreement or accord, and accord, దానికి ఎదురుగా బి. కన్సెంట్కి ఎదురుగా బి. నెక్స్ట్ పెన్యూరీ, ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్, సిలో ఉంది కాబట్టి పెన్యూరీకి ఎదురుగా సి. ఓకే, డి, ఎఫ్, ఏ, ఈ, బి, సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాము. దీనిలో ఏంటంటే పారాగ్రాఫ్, ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ రాయమన్నాడు. రెండవది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడు, దాన్ని మనం డయాగ్రామ్ కిందకి మార్చాలన్నమాట. మీకు ఈ పైన ఉన్నది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది రాసేస్తారు పారాగ్రాఫ్ కింద. ఇక్కడ చూడండి, ట్రీ డయాగ్రామ్ అన్నాడు. ఇట్ ఈజ్ ఏ ట్రీ డయాగ్రామ్ అని రాస్తారు. ఇట్ ఈజ్ ఏ ట్రీ డయాగ్రామ్, అక్కడున్న వాక్యమే కదా. ట్రీ డయాగ్రామ్ స్పెల్లింగ్ అక్కడే ఉంటుంది కాబట్టి స్పెల్లింగ్ తప్పు లేకుండా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ షోస్ అన్నాడు కదా, ఆ విచ్ తీసేసి ఇట్ పెట్టండి. ఇట్ షోస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ లిటరేచర్. ఓకే, అంతవరకు ఫుల్ స్టాప్ ఉంది కదా, ఫుల్ స్టాప్ పెడతారు. తర్వాత మీరు వాక్యం మొదలు పెడుతున్నారు అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి. పదానికి మధ్య ప్లేస్ ఉండాలి, వాక్యానికి మధ్య ప్లేస్ ఉండాలి. ఓకే, ఇక్కడ ప్రజెంట్ అన్నాం కదా, ఇది వెర్బ్ కాబట్టి దీనికి ఐ యామ్ ప్రజెంటింగ్ అంటే సరిపోతుంది. కంటిన్యూస్ టెన్స్, నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఐ యామ్ ప్రజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అని అక్కడ ఉన్నదే నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తారు. అక్కడ ఉన్నదే కదా, ఈజీయే. ప్రజెంట్ అన్నదానికి ఐ యామ్ ప్రజెంటింగ్ అని పెడతారు అంతే, మీరు చేయాల్సింది ఇంకేం లేదు. ఓకే, ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్లో రాస్తారు. నెక్స్ట్, లిటరేచర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇక్కడ 2 parts డివైడ్ చేశారు కదా. లిటరేచర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. దే ఆర్ వర్స్ అండ్ ప్రోస్. ఓకే, నెక్స్ట్, వర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పోయట్రీ అండ్ డ్రామా. ఇక్కడ వర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అని రాయండి ముందు.
2 parts. They are poetry and drama. ఓకే, ఎన్నున్నా కూడాను కామాలు పెట్టుకుంటూ వచ్చి చివరిదానికి అండ్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రోజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ fiction, 2 parts, fiction and non-fiction. Okay, fiction and non-fiction. Novel, short story are the examples of fiction. Novel and short story are the examples of fiction. Next, biography, essay and criticism are the examples of non-fiction. Biography, essay and criticism are the examples of non-fiction. Okay, ఇది కష్టం కాదు కదా, ఈజీగానే రాయొచ్చు. అర్థం కాకపోతే మరొకసారి చూసి చేయండి, నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ కిందది ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ కూడాను పర్సంటేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎన్ని ఉన్నాయో చూసుకొని లెక్కేసుకొని ఆ సర్కిల్ని ఏం చేస్తారు, దాన్ని డివైడ్ చేసి ఆ యొక్క డివిజన్స్లో ఒక్కో దాంట్లో పర్సంటేజు దానికి సంబంధించినటువంటి ఆడియం ఇచ్చాడో అది రాస్తారు. ఓకే, అది మీకు పై డయాగ్రామ్ అయితే పై డయాగ్రాము, లేకపోతే ట్రీ డయాగ్రామ్ అయితే ట్రీ డయాగ్రామ్, ఏదైతే అది వేస్తారు. ఇక్కడ పై డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి సర్కిల్ అన్నమాట. ఓకే, సర్కిల్ని డివైడ్ చేస్తారు, డివైడ్ చేసి బొమ్మలు ఇస్తారు. ఓకే, అర్థమైందా? ఏది అర్థం కాకపోయినా కూడాను మరొకసారి అంతా అన్నీ విని నేర్చుకోండి. తర్వాతది క్వశ్చన్ నెంబర్ 18. దీనిలో ట్రాన్స్క్రిప్షన్స్ ఇవి చూడండి. పదాలు ఫియర్, second one historical, third one accident, fourth one teacher, resilience, G mountain, I dark, clever, J clever. ఒకసారి మరొకసారి చెప్తాను చూసుకోండి. ఫియర్, B historical, C accident, D civil, C teacher, F resilience, G mountain, C కాదు E teacher, I dark, J clever. ఓకే, దీనికి సంబంధించిన వల్ల ఒక అవి ఏదేది ఏ అక్షరమో ఒకసారి పెడతాను, అవి కూడా చదవండి. ఓకే, నెక్స్ట్ చాయిస్లో ఆడ్ మ్యాన్ అవుట్ లాగా పెట్టాడు చూడండి.
జెన్యూన్, ఇక్కడ అండర్లైన్ చేసిన పదం దగ్గరే చదవాలి. జెన్యూన్ జీ జా పలికింది. జెంట్ జా పలికింది. గెస్ట్ అన్నప్పుడు గా పలికింది. కాబట్టి ఇది వేరుగా ఉంది, గెస్ట్. ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్. ఏ వర్డ్ డిఫరెంట్గా ఉందో అది పక్కన రాస్తారనమాట. ఫెదర్, ఫాదర్ రెండు దానే పలికింది. ట్రూత్ తా పలికింది. కాబట్టి ఆ పదాన్ని రాస్తారు. ఆనర్, అవర్, హ్యూజ్ రెండు ఆ పలికాయి. ఇదొకటి మాత్రం హ్యూజ్ అనే పదంలో హ్యూజ్ అనేది హా పలికింది. కాబట్టి దాన్ని అండర్లైన్ చేసి రాస్తారు. స్టూడెంట్, స్టడీ స్టూ అన్నప్పుడు యూ కదా, ఊ పలికింది. స్టడీ, సూపర్ కాబట్టి సూపరు స్టూడెంటు కాబట్టి స్టడీ. ఓకే, స్టడీని అండర్లైన్ చేసి రాస్తారు. పింక్, పీ కదా, పింక్. పామ్, సైకాలజీ ఇక్కడ పీ సైలెంట్ అవుతుంది కాబట్టి దాన్ని అండర్లైన్ చేసి రాస్తారు. ఓకే, మీకు చిన్నవే కాబట్టి రెండు రాస్తే ఏది ఎక్కువ మార్కులు వస్తే అది తీసుకుంటారు. ఓకే, మీకు పైన ట్రాన్స్క్రిప్షన్స్లోనే తప్పులు లేకుండా రాయగలరు, నమ్మకం ఉంది. బట్ ఏంటంటే ఇది కూడా రాస్తే మీకు పొరపాటును కూడా మార్కులు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 19. రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్. 6 రాయమని వాడు చాయిస్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి మీరు అన్నీ రాసేసారనుకోండి ప్రాబ్లం అనేది రాదు అస్సలు. ఓకే, సిలబల్స్. సరెండర్ మీకు ప్రతిదానికి ఒక్కొక్క వవెల్ ఉండేలాగా డివైడ్ చేసుకుంటారు. సా 1, రెన్ 2, డర్ 3 కాబట్టి 3 సిలబల్స్. తర్వాతది కాన్, ఫీ, కాన్ఫైడ్ 5. అన్నప్పుడు దానికి ఏది రాదు కాబట్టి ఫైడ్ అంతా కూడా ఒకటవుతుంది. కాన్ఫైడ్ కాబట్టి 2 సిలబల్స్, 2 సిలబల్స్. సి, ఇంటర్వెన్షన్. వెన్ 3, షన్ 4. ఇంటర్వెన్షన్ 4 సిలబల్స్. తర్వాతది షేమ్, కాబట్టి అనే దానికి నీకు అక్కడ వవల్ రాదు కాబట్టి షేమ్ అంతా కూడా ఒకటే కాబట్టి 1 సిలబల్. ఓకే, మోనోసిలబిక్ వర్డ్ అనమాట. ఇమ్మాక్యులేట్, క్యూ 3, లేట్ అన్నప్పుడు నీకు అన్నప్పుడు అక్కడ నీకు సిలబల్ రాదు, వవల్ రాదు కాబట్టి 1, 2, 3, 4 అవుతాయి, 4 సిలబల్స్. ఓకే, హ్యుమానిటేరియన్. హ్యూ, నీ 3, రియన్ 1, 2, నీ 3, 4, రియన్ 5 సిలబల్స్. ఓకే, నెక్స్ట్ రివైవ్. వైవ్ అన్నప్పుడు అక్కడ సిలబల్ రాదు, పలకదు కదా కాబట్టి వవల్ పలకదు కాబట్టి అదంతా కూడా ఒకటి వైవ్ అనేది. కాబట్టి రివైవ్ 2 సిలబల్స్ అవుతుంది. తర్వాతది ఫ్లాటరీ. రీ 3 సిలబల్స్. ఓకే, నెక్స్ట్ ట్రూత్ అన్నప్పుడు నీకు అక్కడ వవెల్ రాదు కాబట్టి ట్రూత్ అనేది ఒక సిలబల్ మాత్రమే అవుతుంది. తర్వాత లాజిస్టిక్స్. స్టిక్స్ అన్నప్పుడు నీకు స్టిక్ కా తర్వాత ఏ వవెల్ రాదు కాబట్టి స్టిక్స్ అంతా కూడా ఒకదాని కిందే వస్తుందన్నమాట, ఒక డివిజన్ కింద. కాబట్టి లాజిస్టిక్స్ 3 సిలబల్స్. ఓకే, నెక్స్ట్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్లో ఇక్కడ మీకు 2A
సెవరల్ డేస్ అగో. ఇక్కడ నీకు బాగలేదు కాబట్టి వెళ్ళాడు. ఐ హర్డ్ దట్ యూ వెంట్ టు ఏ సెవరల్ డేస్ అగో అన్నాడు. తర్వాత కింద ఏమి ఇచ్చాడు, డాక్టరు అని ఇచ్చాడు కాబట్టి హాస్పిటల్ అనమాట. టు ఏ హాస్పిటల్ సెవరల్ డేస్ అగో. నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, అండ్ ఇట్ కాస్ట్ రేదర్, ఇక్కడ ఇట్ కాస్ట్ ఉండాలి, కాస్ట్ అనకూడదు. ఇట్ కాస్ట్ రేదర్ ఎక్స్పెన్సివ్. కింద దానిలో ఇచ్చాడు చూడండి ఎక్స్పెన్సివ్ అని. ఆ ఎక్స్పెన్సివ్ అన్న పదాన్ని ఇక్కడ రాస్తారనమాట. ఓకే, సెకండ్ వన్. థర్డ్ వన్ మీకు కింద చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అక్కడ ఏం పెట్టాలి అనేది, జాగ్రత్తగా కింద లైన్ చూస్తే. ఓకే, ఇక్కడ థర్డ్ బ్లాంక్ ఉంది చూడండి. కిందన యాంటీబయాటిక్స్ ఫర్ ద అన్నాడు, కిందన జస్ట్ ఫర్ ఫ్లూ అన్నాడు కదా, కాబట్టి ఫ్లూకే కాబట్టి ఫర్ ద ఫ్లూ అని రాస్తాం. ఓకే, థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, కంట్రోల్ బాడీ అన్నాడు. ఇక్కడ కింద దాంట్లో ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు ఇచ్చాడు కాబట్టి బాడీ ఇన్ఫెక్షన్స్, టు కంట్రోల్ బాడీ ఇన్ఫెక్షన్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, పెయిన్స్ లేవు. టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి ఫోర్త్ వన్ బాడీ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇది డైలాగ్స్ కాబట్టి జాగ్రత్తగా కింద లైన్ చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అంటూ వస్తుంది. కాబట్టి డైలాగు బ్లాంక్స్ అన్నీ కూడా రాయొచ్చు. ఇందులో ఫస్ట్ వన్ హాస్పిటల్, రెండవది ఎక్స్పెన్సివ్, మూడవది ఫ్లూ, నాలుగవది బాడీ ఇన్ఫెక్షన్స్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నీట్గా రాయండి. అన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.